నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన, వినతుల స్వీకరణ కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని పేర్ని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లెటర్ రాయటం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై ఎలాంటి సమస్యలు లేకుండా పథకం అమలు చేస్తానని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో బుధవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన బస చేసిన కుప్పం R&B అతిథి గృహం వద్ద ఉదయం 10:30 ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం PES మెడికల్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం R&B అతిథి గృహంలో సీఎంను కలిసి వినతి పత్రాలు ఫిర్యాదులు అందించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సామాన్య ప్రజలు విజువల్స్లో కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళ పట్ల ఇబ్బందులన్నింటినీ ముఖ్యమంత్రికి విన్నవించి పరిష్కారం దిశగా వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ పడిగాపుతున్న పరిస్థితి. కుప్పం నియోజకవర్గం వరకే మొదట ఈ కార్యక్రమం వస్తున్నప్పటికీ మొదటిసారి సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో 5వ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్ తగ్గుతాడా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీస్తేనే భయపడినవాడు ఇప్పుడెలా భయపడతాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని పేర్ని మండిపడ్డారు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు. మొన్నటిదాకా ఆయన సీఎంగా ఉన్ననాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది.
ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది, చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగు సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్, పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు. కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 208 ప్రకారము 10% టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని, ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈరోజు ఎక్స్-సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము, ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా. ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్ళాలా. 1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై తాము ఏర్పాటు చేసే కమిటీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అధ్యయనం చేసి ఎలాంటి సమస్యలు లేకుండా పథకం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ ప్రాంగణంలో 5 నూతన బస్సులను ఆయన ప్రారంభించారు. నూతన బస్సులో తొలి టికెట్ మంత్రి కొనుగోలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యున్నత ప్రమాణాలతో కుప్పంలో ఈ బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
గత ప్రభుత్వంలో డిపోలను, బస్టాండ్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ నిర్మించబోయే బస్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్ననలు పొందుతాము, ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో. ఈరోజు ఇక్కడ 5 బస్సులను ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనేం, కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్టాండ్లను అయితేనేం నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల. ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు. ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు. కాబట్టి వీలైనంతగా రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేయి దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా ప్రతి ఒక్క రోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు, ప్రయాణికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా కార్మికుల సోదరులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒకటే మీ ద్వారా హామీ ఇస్తున్నాం, ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటాడో. వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతా ఉంది. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలే, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. జీతాలు భత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి.
ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని, పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు, శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం. మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత ఈ లేఖ రాయించారో మీకు వచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు. సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. 1/10 ఆఫ్ ది హౌస్, 10వ వంతు సభ. చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు ఉదారత చాటుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 4.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు కుప్పం బహిరంగ సభలో చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. మెప్మా తరపున 1 కోటి రూపాయల విరాళాన్ని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. చంద్రబాబు కృషి వల్లే చాలా ఎత్తుకు ఎదిగామని డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికోసం కదా మనం ఎదురు చూసింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డ్వాక్రా మహిళల కోసం 25 సంవత్సరాల ముందు సార్ గారు వేసిన విత్తనం మహావృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు శ్వాస తీర్చుకుంటున్నాయి. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్, దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. మొత్తం చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన 4 లక్షల మంది సంఘాలు మొత్తం 4.5 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం. మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ. మన ఇంటి ఇలవెల్పు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ మనమందరం మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఇంటికి వచ్చిన మన దేవత, మన దేవుడు, ఆరాధ్య దేవునికి వందనం తెలుపుతూ మా అన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి మా సంఘ మహిళలందరి తరపున మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీస్లోనూ ప్రతి ఒక్క సంఘంలోనూ మహిళలకు తమ వంతుగా 30% ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళలందరికీ గ్రామాలకెళ్ళి సంఘాలను జన్మభూమి కార్యక్రమం కింద గ్రామలక్ష్మి అని సంఘాలకు ట్రైనింగ్ ఇప్పించి సంస్థలను ఏర్పాటు చేసిన ఏకైక నాయకునికి మన అందరి తరపున, మన సంఘ సభ్యుల తరపున, మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరపున
మేము ₹1 విరాళంగా ఇస్తున్నాం సార్. దానిని మా అందరి తరపున స్వీకరించాలని మరీ కోరి మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి. దగ్గర 95-97 ఆ ప్రాంతంలో నేను డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను. డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు. అంత మునుపంతా కూడా కోఆపరేటివ్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆ పెత్తనం లేకుండా వాళ్లే రెగ్యులేట్ చేసుకునే విధంగా 10 మంది కంటే మించకుండా మ్యాక్సిమం 10 కంటే తక్కువ 10-11 వరకు పెట్టి సంఘాలను ఏర్పాటు చేశాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి. భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.